హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ BSK Presents 3. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ముందుగానే వీడియోని చూసేయచ్చు. సంక్రాంతి పండుగ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోవాలని వ్లాగ్ స్టార్ట్ చేసా. బట్ అంత బాగా ఏం జరుపుకోలేదు, కొన్ని సాడ్ సిచ్యువేషన్స్ వల్ల. యాక్చువల్గా వెళ్ళిన నెక్స్ట్ డే నుంచే వ్లాగ్ స్టార్ట్ చేసా. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈసారి ఫెస్టివల్, మా బావగారు వాళ్ళు వచ్చారు. పిల్లలు ఫుల్గా ఆడుతున్నారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ని ఖచ్చితంగా రికార్డ్ చేయాలి, వాళ్ళకి ఒక మెమరబుల్గా ఉంటాయి అనేసి స్టార్ట్ చేసా. ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అంటే పిండి వంటలు కంపల్సరీ. నేను మా కో సిస్టర్ అండ్ మా అత్తయ్య హెల్ప్తో కొన్ని పిండి వంటలు చేసాం. 4 టైప్స్ చేసాం: సకినాలు, చెక్కలు, కారపూసలు, అరిసెలు. సంక్రాంతి అంటేనే మెయిన్గా సకినాలు ఉండాలి కదా, కంపల్సరీ చేస్తాం కదా. అవి మాకు చేయటం అంతగా రాదు, బట్ డౌట్ తోటే స్టార్ట్ చేసాం నేను మా కో సిస్టరు. పర్లేదు, బాగానే చేసాం. ఆ టైంలో ఎవరు వచ్చి చెయ్యరు కదా, ఎవరు వారు బిజీగా ఉంటారు. జనరల్గా అయితేనేమో ఒకరింట్లో చేశాక వీళ్ళందరూ కలిసి మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళ ఇంట్లో అలా చేసేవారు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ లేదు, బిజీగా ఉండడంతో నేను మా కో సిస్టరే ట్రై చేద్దాం, ఎలా వచ్చినా ట్రై చేద్దాం అనేసి ట్రై చేసాము. పర్లేదు, 85% వరకు అయితే బాగానే చేసాం. బికాజ్ అవి చుట్టడం ప్రాసెస్ డైలీ ఉంటే, ఆ పని డైలీ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా బాగా చేసేవాళ్ళం. ఎప్పుడో ఇయర్లీ వన్స్, అండ్ అసలు ఇది అలవాటు లేని పని కాబట్టి ఈ టైం జస్ట్ అలా చేసాము. పర్లేదు, ఒక 80% వరకు అయితే బాగానే చేసాము. నెక్స్ట్ అరిసెలు కూడా చేసాము, బట్ అవి పండగ ముందు రోజు చేసాము. ఆ టైంలో ఇంకెవరు రమ్మన్నా రారు. అరిసెలకి పాకం ఇంపార్టెంట్. అరిసెలకి పాకం మా కో సిస్టర్ చేశారు, బట్ మా అత్తయ్యకి కొంచెం భయం వేస్తుంది. బట్ తను చెప్పారు, ఆల్రెడీ నేను చేసా ఒకసారి అని చెప్పారు. నాకు హోప్ ఉంది పర్లే చేస్తుంది అనేసి. పాకం మంచిగా వచ్చింది, అరిసెలు అయ్యాయి. అత్తయ్య హ్యాపీ అయిపోయింది. ఒక 1 వీక్ పాటు మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్గా టీలో అప్పాలి. వేరే ఏ బ్రేక్ఫాస్ట్ కూడా ఇష్టపడట్లేరు, అండ్ చేయమని కూడా పిల్లలు కూడా అడగట్లేరు. వాళ్ళే ఇష్టంగా మార్నింగ్ లేవగానే ఇంక ఇదే టీలో అప్పాలు కావాలంటున్నారు. జనరల్గా కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇయర్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి అప్పాలు చేసుకున్నప్పుడు మాత్రమే అది ఆస్వాదించగలము. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకు డే మొత్తం ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా ఎగరడం, దున్నకడం, ఎన్ని గేమ్స్ ఆడించానో నేను వాళ్ళతో మాత్రం. చాలా బాగా ఆడుకున్నారు. ఈవినింగ్ అయ్యే లోపలనే ఎర్లీగా పడుకునే వాళ్ళు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మెయిన్గా వీళ్ళకు కొంచెమైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. డేలో అసలు ఉండడమే లేదు. ఈ 1 వీక్ మాత్రం ఎంత ఎంజాయ్ చేశారు. పిల్లల్ని చూస్తుంటే నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. ఈ ఫెస్టివల్స్ టైంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అందరూ రిలేటివ్స్ వస్తారు, అక్క వాళ్ళు, కజిన్స్ అందరు వస్తారు కదా. అప్పుడు వాళ్ళతో ఇలానే ఆడుకునేదాన్ని. మనకి ఒక గేమ్ గుర్తుందా, నేల బండ అనేసి. చాలా చాలా గేమ్స్, హైడ్ అండ్ సిక్, ఇలా ఎన్నో మెమోరీస్ ఉండేవి. ఎంత బాగా ఆడుకునే వాళ్ళము. ఈవినింగ్ అవ్వగానే అందరం అక్కడ గ్యాదర్ అయ్యి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అరుగులా ఉండేది, అక్కడ ఎన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళమో. నిజంగా ఆ మెమోరీస్ అయితే మళ్ళీ రావు కూడా. ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, చాలా తెలివిగా కూడా ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళకి మ్యూజికల్ చైర్ గేమ్ పెట్టాను. మ్యూజిక్ స్టాప్ చేసినప్పుడు చైర్లో కూర్చోవాలని చెప్పా. వీల్స్ ఆన్ ద బస్ గో రైమ్ పెట్టాను. బావగారు చిన్న పాప చైర్ దగ్గరికి వచ్చినప్పుడు స్లోగా నడవడం, చైర్ వెనకకి వెళ్ళినాక ఫాస్ట్కి వెళ్ళడం, అలా ఒక ఐడియా ఆలోచించుకొని చేసేసింది. నాకు మాత్రం చాలా స్టన్నింగ్ అనిపించింది. ఎన్ని గేమ్స్ ఆడుతున్నారో అసలు. ఇంకా వదిలేసాం మేము, ఏమైనా ఆడుకోండి అనేసి. ఇక్కడ ఇది ఒక ఫంక్షన్ హాల్ అంట. ఫంక్షన్ హాల్ ఇది డెకరేట్ చేశారు. ముందు ఇక్కడ నెక్స్ట్ ఆ బాటిల్లో చిన్న మనీ ప్లాంట్ వేసాడంట. బచ్చల కూర ఆకు సేమ్ యాస్టీస్గా మనీ ప్లాంట్ లా ఉంటుంది కదా, సో అది అందులో వేసేసి అది మనీ ప్లాంట్ లా చేశాడు. ఇవి అక్షింతలు. పిల్లలు అన్ని అబ్జర్వ్ చేస్తారు, ఏ టైంకి ఏముండాలి, ఏ సిచ్యువేషన్కి ఏముండాలి, ఏ డెకరేషన్కి ఏముండాలి అని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ చైర్స్ వేసారు. ఇక్కడ ఫంక్షన్కి వచ్చారంట, చైర్లో కూర్చున్నారంట. చేస్తున్నారు మేడం. తీసా చిన్న నువ్వు ఏం చేస్తారు నెక్స్ట్? 1 2 3 1 2 3 గో. ఇంకో చెప్పి పెట్టద్దు. 2 వెరీ
ఇక్కడ ముగ్గు వేసే ముందు పేడ కలర్ తో చల్లి మంచిగా స్ప్రెడ్ చేసి ముగ్గు వేసాం. చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఎర్రమట్టితో వేసి చేసిన చాలా బాగా కనిపిస్తుంది ముగ్గు. షాప్ లో పేడ కలర్ అని అడిగితే ఇస్తారు, అవైలబుల్ గా ఉంటాయి. ముందు రోజే ఏ ముగ్గు వేయాలి, ఏం కలర్స్ తేవాలి అనేసి ఒక ముగ్గుని డిసైడ్ అయ్యాం నేను మా కో-సిస్టర్. అందులో చూసి మనమేం కలర్స్ వేయాలి, ఏం చేయాలనేసి అన్ని చూస్ చేసుకున్నాం. ఫైనల్ గా ఈ ముగ్గు సెలెక్ట్ చేసాం. చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఈ ముగ్గు. ఫైనల్ గా ఈ ముగ్గు వేయాలని డిసైడ్ అయ్యాం. ఫెస్టివల్ కి రిలేటెడ్ గా ఉంది, అన్ని కవర్ అవుతాయని. బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. డే టైంలో అయితే ఎంత టైం స్పెండ్ చేసినా ఏం కాదు. ఇది ఫెస్టివల్ టైం కాబట్టి నైట్ ఆర్ మార్నింగే వేసేయాలి. నైటే ముగ్గు వేయాలని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే మార్నింగ్ ఫెస్టివల్ హడావుడి ఉంటుంది, పిల్లలతో మేనేజ్ చేయడం, మళ్ళీ ఎర్లీగా లేవాలి, ఇవన్నీ అవ్వదు అనేసి ఫెస్టివల్కి అందరం ఒక చోట గ్యాదర్ అయ్యాం కదా. పడుకునే టైం ఆబ్వియస్లీ ఎవ్రీడే 12 అవుతుంది. ఇక మేము నైటే 11:30కి అలా స్టార్ట్ చేసాం పిల్లల్ని పడుకోబెట్టి. జనరల్గా 10కి అలా స్టార్ట్ చేసి 12కి అలా ఫినిష్ చేద్దాం అనుకున్నాం. బట్ పిల్లలు ఆడుతూనే ఉన్నారు. వాళ్ళకి అర్థమయ్యింది మేము ముగ్గు వేస్తామనేసి. పోనీ వాళ్ళని తీసుకొని వెళ్ళి చేద్దామంటేనేమో అది అవ్వని పని. కలర్స్ కావాలంటారు, ముగ్గు కావాలంటారు, మేము వచ్చి ముగ్గేస్తామంటారు, కలర్ ఫిల్ చేస్తామంటారు. ఇలా చాలా ప్రాబ్లమ్. అలా చేస్తే ఇక మా పని అవ్వదు. పడుకోబెట్టి స్టార్ట్ చేసాం. పిల్లల కోసం కూడా ముగ్గు వేసి వాళ్ళ కోసం కలర్స్ ఇచ్చాం. మార్నింగ్ లేచి పిల్లలు కూడా ముగ్గు వేశారు. ఫైనల్ గా మా ముగ్గు ఫినిష్ అయిపోయింది. ఈ ముగ్గు మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. ఎవరు డిజైన్ చేశారో కానీ ఈ ముగ్గుని ఇలా వేయటం, అన్ని కవర్ అయ్యేలా చాలా బాగా వేశారు. ఈ ముగ్గు మాకు బాగా అనిపించి అన్ని కవర్ అవుతాయి అన్న ఫీలింగ్ తోటి ఈ ముగ్గు మేము వేసాం. మీకు ఎలా అనిపించింది ఈ ముగ్గు? మార్నింగ్ పిల్లలు లేచారు, వాళ్ళ కోసం కూడా ఒక చిన్న ముగ్గు వేసాము, ఇంకా కలర్స్ ఇచ్చాము, వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. ఊరు నుండి సిటీకి వెళ్ళాక ఇవన్నీ చాలా మిస్ అవుతాం కదా. ఆ ఎన్విరాన్మెంట్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, స్కూల్ డేస్, ఊరిని ఇంకా చాలా మిస్ అవుతాం కదా. భోగి రోజు ఫెస్టివల్ అంతా ఏం బాగా చేసుకోలేదు. బట్ ఈవినింగ్ పిల్లలకి భోగి పళ్ళు పోయాలి, వాళ్ళకి భోగి పళ్ళతో దిష్టి తీయాలనేసి భోగి పళ్ళు పోద్దామనేసి ఇలా కూర్చోబెట్టాం. జనరల్ గా కూడా పిల్లలకి మన దిష్టే ఎక్కువ తగులుతుందంట. ఐ మీన్ మన పేరెంట్స్ ది, మెయిన్ గా అమ్మ దిష్టి ఎక్కువ తగులుతుందంట. జనరల్ గా కూడా అంతే కదా. మనం వాళ్ళు ఏ చిన్న పని చేసినా ఎక్కువగా మురిసిపోయేది మనమే కదా. అసలు ఇప్పుడు కొన్ని విషయాలకైతే చాలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం వస్తుంది. భోగి పళ్ళు వేయడానికి ఇంతకు ముందు మనం ఫ్రీగా అండ్ మన చీరలలోనో లేకపోతే ఎక్కడైనా సరే దొరికేవి ఫ్రీగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ భోగి పళ్ళను కూడా కొనుక్కోవాలి. అది కూడా మనం పేపర్ టిప్ కప్స్ ఉంటాయి కదా, వాటితో మెజర్ చేసి ఇస్తున్నారు. చాలా షాక్ అయ్యా. మకర సంక్రాంతి రోజు ఈ ముగ్గు వేసాము. చిన్న ముగ్గే, తొందరగా ఫిల్ చేయడం అయిపోయిద్ది అనేసి మార్నింగే లేచి వేసాము. మీరు విన్నారా ఆ పక్షుల సౌండ్స్ ని? మార్నింగ్ లేవగానే చాలా ప్రశాంతంగా ఆ పక్షుల సౌండ్ వింటుంటే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. యాజ్ యూజువల్ పిల్లలు ఆడుతూనే ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నారు. ఇవి వాళ్ళకు చాలా ప్రీషియస్ డేస్ కదా. మన చైల్డ్హుడ్ లో కూడా మనకు కూడా అంతే అనిపించేది. నానమ్మ ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటుంటే అసలు ఆ మూమెంట్స్ అనేవి చాలా బాగుండేవి. చూడండి నాన్న, చూడండి ఒకసారి, కుర్తల్లి చూడు నాన్న. సంక్రాంతి రోజు పిల్లలు చాలా క్యూట్ గా ఇలా ట్రెడిషనల్ గా డ్రెస్ వేసుకొని రెడీ అయ్యారు. ఒకటి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ రీల్ చేస్తారా నాన్న అని అడిగితే ఓకే అన్నారు. ఒకరు చేసేది ఒకరికి సింక్ అవ్వట్లేదు అస్సలు. వాళ్ళు ఎలా చేశారనేది ఒకసారి షార్ట్ వీడియోస్ లో పోస్ట్ చేశాను, చూసేయండి. ఇంకా ఏమున్నాయి? ఆపిల్సా? ఏదిరా ఆపిల్? అదే ఆపిల్ కాదు కదా. ఇవి సమోసానా? సమోసా కాదు డాడీ, చిప్స్ ఓన్లీ. మాక్సిమం నేను ఇంటికి వెళ్ళి రిటర్న్ అయినప్పుడు కంపల్సరీ కరివేపాకు, పుదీనా, ఇలా లీఫీ వెజిటేబుల్స్, కొన్ని ఏమైనా వెజిటేబుల్స్ దొరికినా, ఇంకా వాటితో పాటు హెయిర్ ప్యాక్ కోసం మందార పువ్వులు, గోరింటాకు, మందార ఆకులు కూడా తీసుకెళ్లేదండి. ఈసారి కాకరకాయలు, చిక్కుడుకాయలు, బచ్చల కూర కూడా దొరికింది. వీటితో పాటు కొంచెం ఆయిల్ ఆకు కూడా తీసుకెళ్లాను. ఈ ఆయిల్ ఆకుని మనం స్నానం చేయడం కోసం వాటర్ వెయిట్ చేసుకుంటాం కదా, అందులో వేసి హీట్ చేసేసి ఆకులను తీసేసి ఆ వాటర్ తో స్నానం చేస్తే చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. కోల్డ్ ఆర్ కఫ్ చేసినప్పుడు కూడా ఇలా చేస్తే చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుంది. బాడీ పెయిన్స్ ఉన్నా కూడా చాలా రిలీఫ్ అనిపిస్తుంది. మీరు ఇలా తీసుకెళ్తారా? ఇంట్లో దొరికే ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకెళ్ళడానికి ఇష్టపడతారా? తీసుకెళ్తే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.